నేను మిస్ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, హోమియోపతి డాక్టర్. నమస్కారం డాక్టర్ నమస్తే గారు. అండి. ఎలా ఉన్నారు డాక్టర్? బాగున్నానండి, థ్యాంక్ యూ. డాక్టర్ గారు, Yeah. భార్యాభర్తలు ఇద్దరిలో ఇన్ఫెర్టిలిటీకి గల కారణాలు ఏంటి డాక్టర్ గారు? వాళ్ళకి త్వరగా సంతానం కలగాలంటే ఏం చేయాలంటారు? రైట్. సో ఇన్ఫర్టిలిటీ అనేది మేజర్ సమస్యగా మారిందండి. సో ఇండియాలోనే కాదు, ఏ కంట్రీ మీరు తీసుకున్నా, మీరు ఏ డెవలప్డ్ కంట్రీ అన్నా తీసుకోండి, అక్కడ వాళ్ళ గవర్నమెంట్ చెప్పే మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు ఏంటంటే ఇన్ఫర్టిలిటీ. ఇన్ఫర్టిలిటీ ఇంతగా రావడానికి చాలా కారణాలు ఉన్నాయన్నమాట. సో మెన్‌లో డిఫరెంట్ కారణాలు ఉన్నాయి, విమెన్‌లో డిఫరెంట్ కారణాలు ఉన్నాయి, చాలా వరకు కామన్ రీజన్స్ ఉన్నాయి. సో ఎస్పెషల్లీ ఈ కాలంలో ఇన్ఫర్టిలిటీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం తీసుకున్న లైఫ్ స్టైల్ అనమాట. లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడమే మెయిన్ రీజన్ అనమాట. ఫస్ట్ మనం తీసుకునే డైట్‌లో ప్రాబ్లమ్ ఉంది. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ స్లీప్, సరిగ్గా నిద్రపోవట్లేదు ఎవరు. థర్డ్ వన్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఫోర్త్ వన్ ల్యాక్ ఆఫ్ అంటే లైఫ్‌లో స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండడం, అది ఫోర్త్ రీజన్ అవుతుంది. ఫిఫ్త్ రీజన్ వచ్చి అలవాట్లు అనమాట. ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, ఇవన్నీ కలిసి ఫిఫ్త్ రీజన్గా, అంటే లైఫ్ స్టైల్కి సంబంధించినవి. సో ఈ ఈ లైఫ్ స్టైల్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమేమి రకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయంటే, మనం ఎస్పెషలీ మెన్లో కానీ విమెన్లో కానీ ఇన్ఫర్టిలిటీకి కాజెస్ రెండు రకాల కాజెస్ చెప్తామన్నమాట. ఒకటి ప్రైమరీ కాజెస్ అంటాం, ఒకటి సెకండరీ కాజెస్ అంటాం. మెన్ కానీ విమెన్ కానీ ప్రైమరీ కాజెస్ అంటే ఏంటంటే, అసలు జీవితంలో ఎప్పుడూ వీళ్ళకు పిల్లలు పుట్టలేదు అంటే అప్పుడు వచ్చిన కాజెస్ని ఏమంటామంటే మనం ప్రైమరీ కాజెస్ అంటాం అనమాట. ఆల్రెడీ ఒకసారి పిల్లలు పుట్టారు, తర్వాత పుట్టడం కష్టమవుతుంది అంటే దాన్ని ఏమంటామంటే సెకండరీ కాజెస్ కింద మనం తీసుకుంటాం అనమాట, మెన్లో కానీ విమెన్లో కానీ. సో ప్రైమరీ కాజెస్ మెయిన్గా ఉండడానికి రీజన్స్ ఏంటంటే జెనెటిక్ కాజెస్ ఒకటి, అనటామికల్ అబ్నార్మాలిటీస్ అనమాట. జెనెటిక్ కాజెస్ అంటే ఏంటంటే జీన్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఎగ్ ఫార్మేషన్లో ప్రాబ్లం ఉందా, స్పర్మ్ ఫార్మేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, అసలు స్పర్మే ఫామ్ కావట్లేదా, ఎగ్గే ఫామ్ కావట్లేదా, ఇవన్నిటిని ఏమంటామంటే మనం జెనెటిక్ కాజెస్ అంటాం అనమాట. అంటే జెనెటికల్గానే దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ రీప్రొడక్షన్ అనమాట. సో ఇవన్నీ ఏంటంటే జెనెటికల్ కాజెస్ అంటాం అనమాట. అనటామికల్ కాజెస్ అంటే ఏంటంటే చాలామంది విమెన్ కాదు, కొంతమంది విమెన్కి ఏమవుతుందంటే అనటామికల్గా అబ్నార్మాలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫెలోపియన్ ట్యూబ్యూల్స్ ఉండవు, లేకపోతే యూటరస్ అనేది ఉండదు, ఉన్నా కూడా చిన్నగానే ఉంటుంది, లేకపోతే యూటరస్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అనటామికల్గా అంటే స్ట్రక్చరల్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కొంతమందికి వ్యాస్ డిఫరెన్సే ఉండదు అనమాట. సో అట్లాంటి వాళ్ళు మెన్లో. సో అంటే అనటామికల్ ప్రాబ్లమ్స్ అంటే ఏం లేదు, అనాటమీ అంటే స్ట్రక్చర్. విమెన్ రీప్రొడక్టివ్ స్ట్రక్చర్ ఏముంటుంది, వజైనా ఉంటుంది, వజైనా తర్వాత సర్విక్స్ ఉంటుంది, సర్విక్స్ తర్వాత గర్భసంచి అంటాం కదా, యూటరస్ ఉంటుంది, యూటరస్లో నుంచి 2 ట్యూబ్స్ వస్తాయి, ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం, ఓవరీస్ ఉంటాయి అనమాట. ఇదంతా ఫీమేల్ రీప్రొడక్టివ్ స్ట్రక్చర్. మేల్ రీప్రొడక్టివ్ స్ట్రక్చర్కి వచ్చేటప్పటికి యురెత్రా ఉంటుంది, తర్వాత పెన్నిస్ ఉంటుంది, టెస్టిస్ ఉంటుంది, ఎపిడిడైమిస్ అంట, ఇవన్నీ పార్ట్స్ అనమాట. ఎపిడిడైమిస్ అంటాము, వాస్ డిఫరెన్స్ అంటాము, ప్రోస్టేట్ గ్లాండ్ అంటాము, కౌపర్స్ గ్లాండ్స్ అంటాము, సెమైనల్ వెసికిల్స్ అంటాము. ఇవన్నీ స్ట్రక్చర్స్, మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో స్ట్రక్చర్స్. ఈ స్ట్రక్చరల్గా ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా దాన్ని అనటామికల్ అబ్నార్మాలిటీస్ అంటాం అనమాట. ఇవంతా ఏంటంటే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కిందికి వస్తాయి. సెకండరీ ఇన్ఫర్టిలిటీ కిందికి వచ్చేటప్పటికి మెయిన్గా ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అంటే టెస్టోస్టిరాన్ తక్కువ ఉండడము, విమెన్లో ఈస్ట్రోజన్ ఇర్రెగ్యులర్గా ఉండడము, విమెన్లో ప్రొజెస్ట్రాన్ ఇర్రెగ్యులర్గా ఉండడము. ఈ హార్మోన్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం వల్ల కూడా మెయిన్గా వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ అనేది వస్తుందన్నమాట. ఇవన్నిటినీ కలిసి మనం ప్రైమరీ కాజెస్, సెకండరీ కాజెస్. ఈ కాలంలో చాలామంది ఆండ్రాలజిస్టులు, అంటే నేను సెమినార్స్ అటెండ్ అయినా లేకపోతే ఎవరైనా ఆండ్రాలజిస్ట్ని కలిసిన మెయిన్గా వాళ్ళు చెప్పేది ఏంటి, ఎందుకు మెన్లో ఎస్పెషల్లీ మెన్లో ఇంత ఇన్ఫర్టిలిటీ ఉంది అంటే రీజన్ మెయిన్ ఏం చెప్తారంటే మైక్రో ప్లాస్టిక్స్ అంటారనమాట. సో మనం తినే ప్లాస్టిక్స్, సో వాటర్ తాగడం ప్లాస్టిక్ బాటిల్స్లో తాగుతున్నాము, కప్పులు ప్లాస్టిక్ బాటిల్ ఉన్నాయి, ప్లేట్స్ ప్లాస్టిక్ ఉన్నాయి. సో మన లైఫ్ అంతా ప్లాస్టిక్తో ముడిపడిపోయింది అనమాట. ఎక్కడ చూసినా ప్లాస్టిక్కే. మనకు తెలియకుండా చిన్న చిన్న పీసెస్, అంటే ఈ ప్లాస్టిక్ ఆటమ్స్ కానీ లేకపోతే ఈ మాలిక్యూల్స్ కానీ మన బ్లడ్లోకి ఎంటర్ అయ్యి ఇవన్నీ ఎస్పెషల్లీ టెస్టోస్టిరాన్ ప్రొడ్యూస్ చేసే రిసెప్టార్స్ని డ్యామేజ్ చేస్తుంది అనమాట. సో అందుకు మెన్లో ఫర్టిలిటీ తగ్గిపోతుంది.
సో మీరు ఏ సెమినార్ అన్న అటెండ్ కానీ, లేకపోతే ఏ సిఎంఈ ప్రోగ్రామ్ అన్న అటెండ్ కానీ, ఆండ్రాల్ చేసి ఫస్ట్ చెప్పేది ఏంటంటే వీఆర్ అఫ్రైడ్ దట్, అంటే కొన్ని రోజుల తర్వాత మగవాళ్ళే అంతరించిపోతారు అనే స్టేజ్లో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారన్నమాట. ఎందుకంటే ఈ మైక్రో ప్లాస్టిక్స్ యొక్క డ్యామేజ్ అంత సివియర్గా ఉంది మెన్ పైన. డాక్టర్ గారు, భార్యాభర్తల మధ్య ఇన్ఫెర్టిలిటీ తగ్గడానికి ముందుగా వాళ్ళు మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, వాళ్ళ సంసార జీవితంలో కూడా చాలా మనస్పర్ధలు వస్తాయి. మరి అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు డాక్టర్ గారు? డెఫినెట్గా అండి. సో పాతకాలంలో ఎలా ఉండేదంటే జెండర్ రూల్స్ అనేవి ఉండేదన్నమాట. మగవాళ్ళు ఈ పని చేయాలి, ఆడవాళ్ళు ఈ పని చేయాలి. ఎస్పెషల్గా మగవాళ్ళకి ఏం చెప్తారంటే, మగవాడి రోల్ ఏం చెప్తారంటే ప్రొటెక్షన్ అండ్ ప్రొవైడింగ్ అంటారనమాట. ఆడవాళ్ళ రోల్ ఏం చెప్తారంటే నర్చరింగ్ అంటారనమాట. సో సింపుల్గా మనం అగ్రికల్చర్ స్టార్ట్ చేసింది, లేకపోతే అనిమల్ హస్బెండరీ స్టార్ట్ చేసింది జస్ట్ 10,000 ఇయర్స్, లేకపోతే 11,500 ఇయర్స్ ముందే. అంతకుముందంతా మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ ట్రైబ్స్లో ఉండేవాళ్ళు, అడవుల్లో ఉండేవాళ్ళు అనమాట. అట్లీస్ట్ ఒక 100 నుంచి 200 మంది హ్యూమన్ బీయింగ్స్ ఒక ట్రైబ్ ఉండేవాళ్ళు అనమాట. ఇట్లా మల్టిపుల్ ట్రైబ్స్, అంటే నోమాడ్స్గా ఒక ట్రైబ్ కొన్ని రోజులు ఇక్కడ ఉంటుంది, లేదా కొన్ని రోజులు వేరే దగ్గరికి వెళ్తుంది. ఫుడ్ని బట్టి, వాళ్ళకున్న రిసోర్స్ని బట్టి మారేవాళ్ళు అనమాట. అప్పుడు ఎలా ఉండేదంటే టిపికల్ జెండర్ రూల్స్ ఉండేవన్నమాట. మగవాళ్ళందరూ పోయి హంటింగ్ చేసుకొని వచ్చేవాళ్ళు, ఆడవాళ్ళందరూ ఇంటి పక్కన ఉన్న ఆకులు, లేకపోతే చిన్న పిట్టలు, లేకపోతే జంతువుల్ని తీసుకుని వచ్చి ఈవినింగ్ అందరూ కలిసి తినేవాళ్ళు అనమాట. సో అక్కడ మగవాళ్ళకి ఆడవాళ్ళు అనేవాళ్ళు అవసరం ఉండేవాళ్ళు, ఆడవాళ్ళకి మగవాళ్ళు అనేవాళ్ళు అవసరం ఉండేవాళ్ళు అనమాట. ఈ కాలం ఏమైందంటే మనం లార్జర్ సొసైటీస్ అయిపోయినాయి. లార్జర్ సొసైటీస్ అయిపోయేటప్పటికి ఈ మగవాళ్ళకి కావాలంటే ఆడవాళ్ళపైన డిపెండెన్సీ తగ్గిపోయింది, ఆడవాళ్ళకి మగవాళ్ళ డిపెండెన్సీ తగ్గిపోయింది. ఆడవాళ్ళకి మగవాళ్ళు ఎందుకు కావాలి? ప్రొవైడ్ చేయడానికి, ప్రొటెక్షన్ చేయడానికి. అవంతా గవర్నమెంటే చేస్తుంది అనమాట. మగవాళ్ళకి ఏం కావాలి? నేచర్ అండ్ నర్చర్ కావాలి. సో అది కూడా గవర్నమెంటే చూసుకుంటుంది. ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిపోతుందో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు మీరెందుకు, లేకపోతే మీరెందుకు అని గొడవలు పడి దూరం అయిపోతున్నారు. అంటే ఏదైతే అవసరం అనే బాండ్ ఉంటుందో ఆ బాండ్కి బేసిక్గా ఏది ఉంటుందో అది లేకుండా పోయిందన్నమాట. సో అందుకు మెయిన్గా ఈ మనస్పర్ధలు అనేవి వస్తున్నాయి. అంటే ఒకరిపైన ఒకరి డిపెండెన్సీ తగ్గిపోయింది. సో ఇండిపెండెంట్గా బతకాలి అనుకోవడం వల్లనే సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఓకే. Fiticus Homeopathy